ప్రశ్న, భూమి సృష్టింపబడి కొన్ని కోట్ల సంవత్సరాలు అయిందని మరి సైంటిస్టులు, భూగర్భ శాస్త్రవేత్తలు అంటుంటే, మరి బైబిల్ ఏమో 6000 సంవత్సరాలు అవుతుంది అని చెప్పి తెలియబడుతుంది. మరి దీన్ని బైబిల్ ఎలా జస్టిఫై చేయగలుగుతుందని చెప్పి అడిగారు. రైట్. ఈ ప్రశ్న చాలా మందిలో, మరి ముఖ్యంగా దేవుడు లేడనే వారికి ఇది ఎక్కువ, వారికి ఒక స్ట్రాంగ్ క్వశ్చన్గా ఉంటుంది. ఇది ఏంటి అంటే, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది, ప్రపంచం అంతా సృష్టింపబడి, మరి ముఖ్యంగా ఈ భూమి సృష్టింపబడి కొన్ని కోట్ల సంవత్సరాలు అయిందని తెలుస్తుంది. బైబిల్ ప్రకారంగా ఇప్పటికీ క్రీస్తు ముందు ఒక 4000 సంవత్సరాలు, క్రీస్తు తర్వాత ఇప్పటికి ఇంచుమించు సుమారు 2000 సంవత్సరాలు, అంటే సుమారు 6000 ఇయర్స్ అని వాక్యం చెప్తుంది. మరి మీరు ఒక క్రైస్తవులుగా, పాస్టర్లుగా మీరు దీన్ని ఎలా జస్టిఫై చేస్తారు? ఇక్కడ సైంటిఫిక్గా ప్రూఫ్ ఉంది, ఈ సృష్టి ప్రారంభింపబడి కొన్ని కోట్ల సంవత్సరాలు అయిందని. ఆల్రెడీ సైంటిఫిక్గా ప్రూవ్ అయిందంటే దానికి బైబిల్ కాదనలేదు కదా. మరి మీరు 6000 సంవత్సరాలని మీరు ఎలా చెప్పగలరు అనేది ప్రశ్న. ఇప్పుడు ఈ భూమి సృష్టింపబడి సుమారు 4 నుండి 5 బిలియన్ల సంవత్సరాలు అయిందని సైన్స్ చెప్తుంది. 4 to 5 బిలియన్ ఇయర్స్ అంటే ఎంతంటే 400 కోట్ల నుండి 500 కోట్ల సంవత్సరాలు అయి ఉంటుందట. ఏది? ఈ భూమి తయారు చేయబడి 100 కోట్లండి. మరి వాక్యమేమో 6000 సంవత్సరాలు అని అంటాం. ఈ రెండిటికి ఏది కరెక్ట్? నేనేమంటానంటే ఏది కరెక్టో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ భూమి సృష్టింపబడి కొన్ని 100 కోట్ల సంవత్సరాలు అయిందని దేన్ని బట్టి చెప్తున్నారంటే, ఈ భూగర్భ శాస్త్రవేత్తలు జియోలాజికల్ టైమ్ స్కేల్ ప్రకారంగాను, ఫాజిలైజేషన్ ప్రకారంగాను, లేక రేడియోమెట్రిక్ కార్బన్ డేటింగ్ ప్రకారంగా వారు చెప్తున్నారు. అంటే ఏంటి అంటే, ఈ భూమిలో ఉన్న లేయర్స్, ఈ భూమిని త్రవ్వినప్పుడు రకరకాల లేయర్స్ వస్తూ ఉంటాయి. ఆ లేయర్స్ ప్రకారంగాను ఒక రాయి తీసి, ఈ రాయి ఎన్ని సంవత్సరాల క్రితం ఫామ్ అయిన రాయో చెప్పేస్తారు. ఆ రాయిలో ఉన్న లేయర్స్ ప్రకారంగా ఖచ్చితంగా కరెక్టే అవుతుంది. ఇది 1000 సంవత్సరాల క్రితం రాయి, ఇది 2000 సంవత్సరాల క్రితం రాయిని ఆ రాయికున్న లేయర్స్ని బట్టి చెప్తారు. అలాగా భూమి యొక్క లేయర్స్కి వెళ్ళినప్పుడు ఆ లేయర్స్ ఫార్మేషన్ బట్టి భూగర్భ శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే, ఇది 1000 సంవత్సరాల్లో ఫామ్ అయ్యేది కాదు, 100 కోట్ల సంవత్సరాలకి ఎలా ఫామ్ అవుతుంది. బొగ్గు గనులో ఉన్న ఒక బొగ్గు అది వజ్రంగా మారటానికి ఆ కంప్రెషన్, అదంతా ఫాజిలైజేషన్, రకరకాల పద్ధతులన్నీ, ఈ కార్బన్ డేటింగ్ ఇవన్నిటిని చూస్తే hundreds of crores ఇయర్స్ అవ్వాలి అంటారు ఒకళ్ళు. రెండవదిగా, భూమికి ఆకాశానికి మధ్య దూరం, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు కూడా నక్షత్రాల్లో నక్షత్రమే. సూర్యుడి కన్నా మనకి చిన్న చిన్నగా కనబడే నక్షత్రాలండి సూర్యుడి కన్నా అనేక రెట్లు దూరం, పెద్దవి, చాలా దూరం. ఒక నక్షత్రపు వెలుగు, ఎంతో దూరంలో ఉన్న నక్షత్రపు వెలుగు ఈ భూమిని రీచ్ అవ్వడానికి ఎన్నో లైట్ ఇయర్స్ పడతాయట. కాంతి సంవత్సరాలు సమ్ హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ అయితేనే కానీ ఆ వెలుగు భూమికి తాకదట. అంత దూరంలో ఉన్నాయట ఒక్కొక్క నక్షత్రం. మరి ఇన్ని సంవత్సరాలు అవ్విన తర్వాత ఆ వెలుగు వస్తుంది అంటే ఖచ్చితంగా ఈ భూమికి కొన్ని 100 కోట్ల సంవత్సరాలు ఉన్నది అనేది వారి యొక్క ప్రూఫ్ కరెక్ట్గానే ప్రూవ్ అయింది. బైబిల్ ఏం చెప్తుంది? 6000 సంవత్సరాలు అంటుంది. 6000 సంవత్సరాలు అయితే అప్పుడు అది రాంగ్ అవ్వాలి. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే ఓన్లీ 6000 ఇయర్సే అంటుంది. మరి రెండు రాంగా, రెండు కరెక్టా? చెప్తాను, జాగ్రత్తగా వినండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకుంటే మొత్తం కాన్సెప్ట్ అంతా అర్థమవుతుంది. బైబిల్ ప్రకారంగా యేసు ప్రభు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 2000 సంవత్సరాలు అయింది. యేసు ప్రభు కాలానికి వెనక్కి వెళితే విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన అబ్రాహాము కాలం దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యొక 2000 సంవత్సరాలు అయింది. అబ్రాహాము మొదలుకొని ఆదాము కాలం వరకు వెళితే అదొక 2000 సంవత్సరాలు అయింది. ఆ రెండు తర్వాత రెండు కలిపితే 6000 సంవత్సరాలు అయింది. మరి ఎక్కడ 100 కోట్ల సంవత్సరాలండి? మరి ఎలా జస్టిఫై అవుతుందండి అంటే, మొదటి సృష్టిలో దేవుడు సృష్టించిన మొదటి 6 రోజులు ఖచ్చితంగా 24 గంటల రోజులు కాదు,
ఒక్కొక్క రోజు కొన్ని వేల సంవత్సరాలు అందులోనే ఉండుంటాయి అనేది కొంతమంది యొక్క అభిప్రాయం. కానీ అది బైబిల్ ప్రకారంగా రైట్ అని మనం చెప్పలేము. ఒకవేళ అవి లిటరల్గా 24 hours డేస్ అయినా, 6 రోజులే అయినా, మరి కొన్ని వేల కోట్ల సంవత్సరాలకు మ్యాచ్ అవ్వదు కదా. అంటే మనిషిని దేవుడు ఏ రోజు సృష్టించాడు? ఆదాముని అవ్వని దేవుడు ఏ రోజు సృష్టించాడండి? 6వ రోజు సృష్టించాడు. దేవుడు సృష్టించిన సృష్టి అంతటిని దేవుడు చూసి 7వ రోజున ఏమన్నాడు? చాలా బాగుంది అన్నాడు, వెరీ గుడ్ అన్నాడు. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆదాముని అవ్వని నిలబెట్టి వీరిద్దరికి ఎంత వయసు ఉంటుంది అని చెప్తే, ఆదాము చక్కగా ఎంతగా దేవుడు ఆదాముని ఎలా సృష్టించాడంటే, మొత్తం జంతువులను, మొత్తం ఏదేను వనాన్ని అంతటిని కూడా ఏలే అంతగా, ఆ ఏదేను వనం అంతటిని పాలించే స్థితిలో ఉన్నాడు. జంతువులకు పేర్లు పెట్టాడు, ఏదేను వనాన్ని సేద్యపరుస్తున్నాడు, కల్టివేషన్ చేయగలుగుతున్నాడు. అంటే ఎంత వయసు ఉండాలి చెప్పండి? కనీసం 20 సంవత్సరాలు 25 సంవత్సరాలన్నా ఉండాలి ఆదాము వయసు. కానీ వాస్తవానికి అప్పుడు ఆదాము వయసు ఎంత చెప్పండి? 1 డే. ఆదాము అవ్వల వయసు అప్పటికి ఎంత? 1 రోజు. అదేంటండి వీళ్ళ వయసు 1 రోజు అంటున్నారు? 1 డే బేబీ ఎలా ఉంటుందండి? 1 డే బేబీ ఇంతే ఉంటుంది కదండి. ఆ ఎంత చిన్న బేబీని 1 డే బేబీ అంటారు. కానీ ఎంత ఎదిగిన వాడిని 1 రోజు బేబీ అని అంటే అసలు అర్థం ఉందండి. అంటే అతడు ఒక బేబీగా సృష్టింపబడలేదు, ఒక మ్యాన్గా సృష్టింపబడ్డాడు. ఆల్రెడీ 25 years ఎంత ఎదుగుతాడో బిడ్డ అంతగా దేవుడు సృష్టించేశాడు. కాబట్టి ఇంకా అతని వయసు వాస్తవానికి భూమి మీదకి వచ్చిన తర్వాత 1 రోజే అతని వయసు. అలాగే ఏ విధంగా అయితే ఆదాముని అలా సృష్టించాడో, భూమిని దేవుడు సృష్టించినప్పుడే భూమిలో ఎన్ని లేయర్స్ అయితే పెట్టాలో, ఎన్ని ఖనిజాలు అయితే పెట్టాలో ఆల్రెడీ ఫామ్ అయిన దాన్ని దేవుడు సృష్టించాడు. అలా కాకుండా అది అలా సృష్టింపబడుతూ రావాలంటే మీరు చెప్పింది కరెక్టే, millions of years పడుతుంది, billions of years పడుతుంది. సృష్టించేసిన తర్వాత దేవుడు ఎలా సృష్టించాడు? నోటి మాటతోనే వెలుగు కలుగుగాక, భూమి కలుగుగాక. తయారు చేయుట వేరు, సృష్టించుట వేరు. తయారు చేయుట ఒక ముడి పదార్థములోంచి తీసుకుని దానిని చాలా చక్కగా రకరకాల పద్ధతుల ద్వారా తయారు చేయుట. సృష్టించుట ఫ్రమ్ నథింగ్. దేవుడు హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నథింగ్. శూన్యము నుండి సమస్తాన్ని సృష్టించాడు. కాబట్టి శూన్యము నుండి సమస్తాన్ని దేవుడు సృష్టించినప్పుడు ఒక మాటతో వచ్చింది. కాబట్టి ఒక మాటతో వచ్చినప్పుడు నువ్వు అనుకున్నట్టుగా తయారు చేసినంతగా టైం పట్టదు. కాబట్టి ఈ భూమి తయారు చేయబడిన కాలం ఎంత అంటే 4 నుండి 5 బిలియన్ల సంవత్సరాలు. లేదు, ఈ భూమి తయారు చేయబడలేదండి, సృష్టింపబడింది అంటే అప్పుడు ఈ భూమికి 6000 సంవత్సరాలు. అర్థమైందా? దేవుని నమ్ముకున్న బిడ్డలమైన మనము ఈ భూమిని దేవుడు తయారు చేయలేదు, దేవుడు సృష్టించాడని నమ్ముచున్నాం. కాబట్టి ఈ భూమి 6000 సంవత్సరాలదే కాదండి. మేము సైన్స్ ప్రకారంగా భూమి బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా తయారు చేయబడింది అంటే అప్పుడు మీది కరెక్ట్ అవుతుంది, 4 లేక 5 బిలియన్ల సంవత్సరాలు. ఆ బిగ్ బ్యాంగ్ థియరీ యొక్క ప్రారంభాన్ని కూడా ఇప్పుడు కనుక్కోలేకపోయారు. వాళ్ళ బిగ్ బ్యాంగ్ థియరీ ఎలా ప్రారంభమైంది, ఆ గాడ్ పార్టికల్ ఎలా ప్రారంభమైంది, వీటన్నిటికీ కూడా అది థియరీగానే మిగిలిపోయింది, ఇంకా ప్రూవ్ అవ్వలేదు. కాబట్టి బైబిల్ చెప్తున్న వాక్య ప్రకారంగా ఆయన సృష్టించి ఇప్పటికి సుమారు 6000 సంవత్సరాలు అయింది. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మహిమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. కొన్ని విషయాలు ఈరోజు మేము ధ్యానించుకోవటానికి మాకు అనుగ్రహించిన నీ కృపను బట్టి స్తోత్రాలు. బుద్ధి, తెలివి, జ్ఞాన సంపద నీ చేతిలో ఉన్నది నాయన. ఎవరికినైనా ఏమి నేర్పుతావో, ఏమి తెలియచేస్తావో, ఏమి రివీల్ చేస్తావో అది నీ చేతిలో ఉన్నది ప్రభువా. కరుణించువాడా, కటాక్షించువాడా, దయచూపువాడా, నీకు వందనాలు. నీ బిడలమైన మేము ఏకీభవించి ప్రార్థన చేయుచున్నాము. మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. బైబిల్లో మాకు తెలియని విషయాలు మేము తెలుసుకోవటానికి మేము ప్రయత్నం చేస్తుంటుండగా మా బైబిల్ స్టడీ అంతట్లోనూ కూడా మమ్మల్ని నీవు నీ సత్య మార్గంలోనే నడిపించండి. మా పరిధిలోనే మేము ఉంటూ నీవు రివీల్ చేసిన వాటిలోనే మేము ఆనందిస్తూ నేను స్తుతించుకునే భాగ్యం దయచేయండి. ధ్యానించిన వాక్య సత్యములను మా జీవితంలో దీవెనకరంగా ఫలింపచేసి మమ్మలను నీకు ప్రీతికరమైన బాటలో నడిపించమని యేసు పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.